శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మంత్ర విధానాలు నేర్చుకోవడము, దీనిపైన నేను ఒక అరగంట సంబంధించినటువంటి వీడియో పెట్టడం జరిగింది. అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇందులో ఇప్పుడు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, మంత్ర విద్యను తెలుసుకోవాలనుకునేటువంటి వారు, మంత్ర విద్యను సాధన చేయాలనుకునేటువంటి వారు, ఒక రకంగా మంత్ర విద్యను నేర్చుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ వామాచార పద్ధతిలో కానీ, దక్షిణాచార పద్ధతిలో కానీ, లేదా వామాచారము దక్షిణాచారము కలిపి కానీ తీసుకోవచ్చు. ఇది ఈ మంత్ర విధానంలో ఏముంటాయంటే ప్రయోగ విధానం ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా మంత్రోపదేశము తీసుకోవడము అంటే ఒక మంత్రాన్ని తీసుకోవడము, దాని కామ్యం వైపు సంధించడము, ఇలా మీరు మంత్రం చేసుకుంటూ ఉంటే దీనికి యంత్రంతో సంబంధం ఉండదు, తాంత్రికంతో సంబంధం ఉండదు. మీరు ఒక సమయాన్ని, నిర్ణీతమైనటువంటి సమయాన్ని కేటాయించుకొని మీరు ఆ మంత్రాన్ని కనుక మనం చదివినట్టయితే మంత్రం విధానం వల్ల మంత్రాది దేవత మీ కామ్యం వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. వీటికి ప్రయోగాలకు సంబంధం ఉండదు. కానీ ఒక వ్యక్తి 200% ప్రొటెక్షన్ లో ఉండొచ్చు. ఎవరు ఏ ప్రయోగం చేసినా కూడా చేరదు, ఎందుకంటే దిగ్బంధన మంత్రం ఇవ్వబడుతుంది కనుక. అలాగే ఎవరైనా కావలసుకొని ఉద్యోగంలో పై వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా, లేకపోతే మీ సహచరులు, కొలీగ్స్ అంటారు కదా, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చేసినా, లేదు మీకు దగ్గరలోనే ఉంటారు, మీ మేలు కోరుతున్నట్టే వాళ్ళు ఉంటారు, మీ శ్రేయోభిలాషులాగానే ఉంటారు, కానీ మీకు ఇబ్బందులు చేయడం అనేటువంటిది వాళ్ళ నైజంగా ఉంటుంది. ఇది ఏర్పడదు. చీటర్స్ అంటారు కదా, కుయుక్తులు పండేటువంటి వాళ్ళు ఇలా ఉంటారు. ఒక రకంగా శకుని ఇలా ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా నిర్మూలన కావాలి, మన జీవితం శక్తివంతం కావాలి, భార్య భర్తలు హ్యాపీగా ఉండాలి. ఇవన్నిటికి సంబంధించిన మంత్ర విధానాలు తీసుకొని ఎవరికి వారు ఉపాసన చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అంతే, ఇక వీళ్ళు పెద్దగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రయోగాలు అనేటువంటిది వేరు. ప్రయోగము అనేటువంటిది, ప్రయోగ విధానం నేర్చుకోవడం అంటే శక్తి వచ్చి ముందు కూర్చుంటుంది. దానికి దీనికి ముఖ్యమైనటువంటి వ్యత్యాసం ఉంది. ఇందులో దక్షిణాచారం ఉంటుంది, వామాచారం ఉంటుంది. ఒక శక్తిని మనం పిలుస్తాం, ఒక అమ్మవారిని మనం పిలుస్తాం. ఈ విధానంలో ఆంజనేయుని పిలవచ్చు, నరసింహస్వామిని పిలవచ్చు, బేతాళుని పిలవచ్చు. ఏ విధానానికి సంబంధించినటువంటి విద్య తీసుకున్నా ఇదంతా కూడా చేయొచ్చు. వాళ్ళు వచ్చి కూర్చోవడము, ఆ శక్తి ఆవాహన, కూర్చోవడం అంటే శక్తి ఆవాహన జరగడము తెలుస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో వెళ్తూ ఉంటే మీకు అవగతం అనేటువంటిది సులభంగా జరుగుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి మీకు సిమ్టమ్స్ అంటే అనుభవాలు ఎదుర్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఈ వామాచార దక్షిణాచార చేసేటువంటి పద్ధతులలో ముఖ్యంగా వామాచారం చాలా మంది అడుగుతున్నారు కనుక దీనికి సంబంధించినటువంటి మంత్ర విధానాలు కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. ఇది ఒక దీక్ష విధంగా మనం తీసుకోవాలి. దీని గురించి కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా, గురుగారు మేము విద్యల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము, లేదా విద్యలు నేర్చుకోవాలనుకుంటున్నాము, మేము స్వయంగా వచ్చి కలుస్తాం గురుగారు అని చెప్పేసి మాట్లాడాలి. వేరే స్టోరీలు ఉండకూడదు. ఇక నేను మీకు టైం ఇస్తాను, ఇచ్చినప్పుడు వచ్చేసి కూర్చొని మీరు గంట అరగంట మీరు దాని గురించి పరిపూర్ణంగా తెలుసుకొని అప్పుడు ఏ విద్య కావాలి అని అనుకునేటువంటి వాళ్ళంతా ఆ విద్యను తీసుకోవచ్చు. దాని విధానము, ప్రాసెస్ అంతా కూడా అప్పుడే మీకు చెప్పడం జరుగుతుంది. ఇక దీనికి సాధ్యమైనంత తొందరగా చెప్పే విధానం ఉంటుంది. అయితే 2 నుండి 3 నెలల వరకు పడుతుంది. 2 నెలల్లో క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము వామాచార పద్ధతిలో. అయితే దీనికి సమయాన్ని కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ మేము దక్షిణాచార పద్ధతిలో షట్ప్రయోగాల గురించి మేము చెప్పడం జరుగుతుంది. దానికి టైం ఉంటుంది. అంటే మీ పనులు మీరు చేసుకుంటూనే, అర్థమైంది కదా, మీరు ఉద్యోగం చేసుకోవచ్చు, బిజినెస్లు చేసుకోవచ్చు, మీరు ఏ పనికి సంబంధించినటువంటి వాళ్ళు ఆయా పనులను చేసుకుంటూనే ఈ నేర్చుకునేటువంటి విధానం ఉంటుంది. అయితే వామాచారంలో దీంట్లో ఒక సమయాన్ని వరుసగా 2 నుండి 3 నెలలు కేటాయించాల్సి వస్తుంది. దీంట్లో మీకు అంటే ఏ విద్య కావాలి అనేటువంటిది ఉంటుంది. అన్ని విద్యలు ఒకేసారి అది జరగదు. ఏ విద్య ఆ విద్య ఉంటుంది. బాణమతి ఉంటుంది, చిల్లంగి ఉంటుంది, కాటేరి ఉంటుంది. కాటేరిలో రకాలు ఉంటాయి, బాణమతిలో రకాలు ఉంటాయి. ఇలా రకరకాలైనటువంటి విద్యలు ఉంటాయి. కాళీ విద్య ఉంటుంది, వేదాల విద్య ఉంటుంది, తర్వాత ప్రత్యంజర విద్య ఉంటుంది, హనుమతి విద్య కూడా ఉంటుంది.
ఇది చూసుకోండి. హనుమతి విద్య మీకు పూర్తిగా దక్షిణాచారంలో వస్తుంది. నారసింహ అయితే ఉభయంగా చేయొచ్చు, ఇటు వామాచారం ఇటు దక్షిణాచారము. లేదు ఆంజనేయ నారసింహ కలిపినటువంటి సంపుటీకరణ విధానంతో ఇచ్చే మంత్ర విధానాలు ఉంటాయి. ఇవి కట్టు అంటే నరసింహస్వామి జనరల్ గా కొన్ని విధానాలతో కట్టువేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆంజనేయ నరసింహ సంపుటీకరణ విధానంలో ఆంజనేయుని నరసింహస్వామిని కట్టివేయడం అనేది జరగదు. ఇలా మీకు ఏది కావాలి అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవాలి. ఇందులో 2 రకాలుగా మీరు ఉపయోగించుకోవచ్చు, మీరు ఉపయోగించుకోవచ్చు. మీ మందము దక్షిణాచారంలో ఉంటుంది, వామాచారంలో ఉంటుంది, మీకు ఏది కావాల్సి అది స్వీకరించవచ్చు. అయితే ఇక్కడ మీకు సమస్యలను ఏదైనా సమస్య వస్తే ఇక మాలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. మీరు ఆ సమస్య ఏంటిదని తెలుసుకోవచ్చు, దాన్ని మీరు నిర్మూలన చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే మీకు ఏదైతే కావాలని అనుకుంటారో దాన్ని మీరు పొందేటువంటి విధానం ఉంటుంది. ఇదంతా కూడా మీకు వామాచారంలో ఉంటుంది, దక్షిణాచారంలో ఉంటుంది, మీరు చేసుకునే విధానం ఉంటుంది. మీరే కాకుండా ఇప్పుడు ఇతరులకు కూడా ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళకి ఆ చెడును తీసివేయడము, వాళ్ళకి కావలసినటువంటి పని చేయడము, ఇదంతా ఉంటుంది. ఇందులో చాలా విధానాలు ఉంటాయి. ఇందులో అంజనానికి సంబంధించినటువంటి అంటే ఈ యక్షిణి విద్యలు కూడా ఉంటాయి. యక్షిణి విద్యలు సపరేట్ గా ఉంటాయి. ఇక్కడ కర్ణ యక్షిణి కావచ్చు, కర్ణ మాతాంగి కావచ్చు. అంటే భవిష్యత్తును అంటే వాళ్ళకి జరిగింది తెలుసుకొని ముందు ఇలా జరగబోతుంది, దీనికి ఇలా వెళ్ళాలని చెప్పేటువంటి విధానం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మంత్ర విధానంలో భాగంగా ఉంటాయి. మీరు వామాచారం నేర్చుకుంటారా, దక్షిణాచారం నేర్చుకుంటారా, మీరు కన్ఫ్యూజ్ కానవసరం లేదు. మీకంటూ ఒక క్లారిటీ ఉంటే బాగుంటుంది. క్లారిటీ లేదనుకోండి, గురుగారు మా పరిస్థితి ఇది, లేదా నేను ఈ స్థాయిలో వెళ్ళాలనుకుంటున్నాను, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను ఏమి చేయాలని చెప్పేసి నా దగ్గర కనుక మీరు అంతా మీ డాటా అంటే మీ లోపల ఏదైతే ఉందో అది కనుక పెట్టినట్టయితే మీ యొక్క పరిస్థితిని అంతా పరిశీలన చేసేసి మీరు ఈ విద్యలు నేర్చుకుంటే బెటర్ అనేటువంటి విషయం నేను సజెషన్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఇందులో అన్ని రకాలైనటువంటి విధానం ఉంటుంది. ఇంకా మీకు పరిపూర్ణంగా వీటి గురించి అర్థం కావాలి అంటే, తెలుసుకోవాలంటే మీరు పర్సనల్ గా రావాల్సిందే. మీకు 1 గంట ఎలాగో కేటాయించక తప్పదు బిడ్డ, మీరు అపాయింట్మెంట్ తీసుకొని రండి. వీటి గురించి ఇది తప్పదు, అన్ని కూలంకషంగా తెలుసుకున్న తర్వాత మీరు ఏది తీసుకుంటే బాగుంటుంది అని. ఇక కొంతమంది అడుగుతున్నారు, గురుగారు మంత్ర విధానంలోకి రావాలని ఉంది, మేము లలిత సహస్రనామాలు చేస్తున్నాము, విష్ణు సహస్రనామాలు చేస్తున్నాము, అయితే మాకు ఏది దక్షిణాచారంలో తీసుకోవాలని ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మీరు దక్షిణాచారంలో తీసుకోవచ్చు, ఏ ఆచారంలో అయినా కూడా తీసుకోవచ్చు బిడ్డ. ఇప్పుడు వెజ్ నాన్ వెజ్ ఇంట్లో తీసుకునేటువంటి వాళ్ళు మీరు 2 కలిపి తీసుకోవచ్చు. ఇప్పుడు వామాచారంలో చేసినప్పుడు వామాచారానికి సంబంధించింది ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా దక్షిణాచారాన్ని కూడా మనం కలిపి ఇచ్చేటువంటి విధానం కూడా ఒకటి ఉంటుంది బిడ్డ. ఏది పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు, ఆ విధానం ఒకటి ఉంటుంది. కనుక ముందు మీరు క్లారిటీకి తెచ్చుకోండి. సో విద్యలు కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు పర్సనల్ ఫోన్లో మీరు ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇవ్వడం జరగదు. ఇది పర్సనల్ గా ఎందుకంటే 1 గంట పడుతుంది బిడ్డ, గంట ఫోన్లో మాట్లాడలేం కదా. అలా కాదు అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా, ఎవరైతే నేర్చుకోవాలి అనేటువంటి దృక్పథం ఉండేటువంటి వాళ్ళు స్ట్రాంగ్ గా ఫీలింగ్ కనుక ఉన్నట్టయితే పర్సనల్ గా వస్తారు. గురుగారు ఇది చెప్పండి అది చెప్పండి అని అన్నారు అనుకోండి, వాళ్ళు సరిగ్గా రాలేనటువంటి వాళ్ళు, ఊరికి ఏదో ఒక పరిష్కారమో లేదా ఊరికి ఏదైనా విషయం తెలుసుకుంటే బాగుంటుంది, లేదా గురుగారికి ఫోన్ చేస్తాము అనేటువంటి విధానంగా ఉండేటువంటి వాళ్ళు మాత్రమే ఇలా ఉంటారు. అలా కాకుండా సీరియస్ గా ఉండేటువంటి వాళ్ళు పర్సనల్ గా వద్దన్నా కూడా వస్తారు. గురుగారు ఫోన్లో కాదు గురుగారు పర్సనల్ గా వచ్చి మాట్లాడతాము అనే వాళ్ళు ఉంటారు. అలా అన్నారంటే ఇక వాళ్ళు ఒక విధంగా ఉన్నట్టే లెక్క. అందరికీ అర్థమైంది కదా. అందరికీ బ్లెస్సింగ్స్.